ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కనికరం ఎంత గొప్పది. ప్రతిదినము మనల్ని తన రెక్కల కింద కాపాడుతూ, ఇజ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పి లేఖనంలో దేవుని ప్రేమ మన పట్ల మొదటి పుస్తకం 26వ అధ్యాయం 25వ వచనంలో ఇలాగ దేవుడు తెలియజేశారు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ఏమిటి ఆ మాట అంటే, నీవు ఘన కార్యములను విజయం పొందుతావు కాక. ఈ మాట దావీదు గురించి చెప్పబడిన ఆశీర్వాదకరమైన మాట. ఇది ఆశీర్వదిస్తూ చెప్పిన మాట. ప్రియులారా, ఈ మాట దావీదు జీవితంలో నెరవేరింది. తన జీవితంలో ఘనకార్యములను పూని విజయాన్ని పొందాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుని ఆశీర్వాదం ఏమిటి అని మనం గమనిస్తే, మనము ఘనమైన కార్యములను పూనుకోవాలి. ఆ దిశగా ఆ కార్యాలలో మనం అద్భుతమైనటువంటి విజయాన్ని చూడాలి. మన దేవుడు ఘనుడైన మహారాజు, ఘనమైన కార్యాలు చేసే దేవుడు. ఆయన ఘనత వహించిన వాడు. వేల్పులలో ఆయన ఘనుడు, పరిశుద్ధులో ఆయన మహనీయుడు. అలాంటి ఘనుడైన దేవుడు మన జీవితాల పట్ల ఏం కోరుకుంటున్నాడంటే, మనము ఘనమైన కార్యాలు చేయాలి. దేవుని కొరకు ఘనహీనమైన ఏ కార్యం మనం చేయకూడదు. మనము ఆయన పిల్లలం, ఆయన మన తండ్రి. ఆయన ప్రేమలో నివసిస్తున్న మనము మన తండ్రికి తగ్గ క్రియలు చేస్తూ ఈ లోకంలో దేవునికి ఘనత తెచ్చేవారిగా మనం ఉండాలి. దేవునికి అవమానం తెచ్చేవారిగా ఉండకూడదు. దేవునికి ఘనత తెచ్చే మార్గంలో ఈ వాగ్దానాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనము విజయాన్ని పొందుకుంటాము. ఎవరైతే ఘనకార్యములు చేయొచ్చు, దేవుని ఘనపరుస్తూ వారి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉంటారు. దేవునికి ఘనత తెచ్చే విధంగా ఎవరు బ్రతుకుతూ ఉంటారో వారి జీవితంలో దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. విజయ పతాకాన్ని ఎగరవేయనట్లుగా చేస్తాడు. ఈ రోజున మీ కుటుంబాల్లో కావచ్చు, ఒకవేళ విద్యార్థిగా చదువుకుంటున్నావా, వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారవేత్తవా, చేతి పనులు చేసుకుంటున్నటువంటి బిడ్డవా, నువ్వేం చేస్తున్నా దాంట్లో విజయాన్ని నువ్వు చూడాలి అంటే దేవుని సన్నిధిలో దేవుని ఘనపరుస్తూ దేవుని కొరకు ఘనమైన కార్యములను చేయుటకు నువ్వు పూనుకోవాలి. దేవుని ఘనపరుస్తూ నీ జీవితంలో ముందుకెళ్తే నిశ్చయంగా ప్రభు నీ జీవితంలో విజయాధికారం చేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు నీకు విజయం అనుగ్రహిస్తాడు. జయ జీవితంతో నీ జీవితాన్ని ప్రభు నడిపించడానికి ఆశిస్తున్నాడు. ఆయన జయించాడు కనుక మనకి కూడా జయించే దేవుడు. ఓడిపోతున్న నీ జీవితంలో దేవుని ఘనపరచడం నేర్చుకో. దేవుని ఘనతను దొంగిలించకుండా ఆయన ఘనపరుస్తూ ఆయన ఘనత కొరకు నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రయత్నాలు ఉన్నట్లయితే నిశ్చయంగా ప్రభు నీకు జయమిస్తాడు. జయోత్సాహంతో ప్రభుని నడిపించుగాక. ఆమేన్.